హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్, చాలా మందికి పీసీఓడి ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ చూస్తాం అనమాట. ఇట్లా పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవటం ఇదంతా. దీనికి ఎందువల్ల పిల్లలు పుట్టరు, దానికి కారణాలు ఏంటి పీసీఓడి ఉన్న వాళ్ళకి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా మటుకు 60-70% మందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట. చాలామందికి పీరియడ్ టైంకి రాదు. ఎందుకు టైంకి రాదు అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. అది మన ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్తే అదే టైంలో భార్యాభర్తలు కలిస్తే స్పర్మ్ ఎగ్ అనేది కలవటం జరిగిద్ది. ఆ తర్వాత బేబీ ఫామ్ అవటం జరిగిద్ది, ప్రెగ్నెన్సీ వస్తుంది. అసలుకి మనకి పీరియడ్ రావట్లేదు అంటే ఎగ్ ఫామ్ అవట్లేదు. ఎగ్ ఫామ్ అయిపోతే పీరియడ్ రాదు. సో పీరియడ్ రావటానికి ఇంపార్టెంట్ థింగ్ ఎగ్, అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇంపార్టెంట్ థింగ్ ఎగ్ అనమాట. సో ఈ పీసీఓడి పేషెంట్స్లో ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం అనేది ఎక్కువ శాతం మందికి చూస్తాం అనమాట. సో ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తే మనకి పీసీఓడి పేషెంట్స్లో చాలా మటుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అవుతుంది అనమాట. అది ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి, ఈ పీసీఓడి పేషెంట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఆడవాళ్ళకి 13 years 14 years టైంలో పీరియడ్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది. వాళ్ళకి చాలామందికి 1-2 yearsలో వాళ్ళ హార్మోనల్ సైకిల్ అంటే వాళ్ళ బ్రెయిన్ నుంచి ఓవరీస్కి ఉండే కోఆర్డినేషన్ 1-2 yearsతో నార్మల్ అయ్యి రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. కానీ కొంతమంది ఆడవాళ్ళకి ఏంటి అంటే చాలా టైం తీసుకుంటుంది. ఒక 8 years తీసుకోండి, పర్లేదు, 8 years తీసుకున్నా పర్లేదు. కానీ దానికి మించి 8 years కన్నా ఎక్కువ ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేయించండి. మీ పిల్లలకి ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత ఫర్టిలిటీ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసేసి, ఆడవాళ్ళలో ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే ఎగ్ క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకు? ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. అందుకని ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ అనేది నార్మల్గా రావడం జరిగితే క్వాలిటీ ఆఫ్ ఎగ్ చాలా బెటర్గా ఉంటుంది అనమాట. సో పీసీఓడి పేషెంట్స్కి ఎగ్ క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో ప్రాపర్గా పీరియడ్స్ వచ్చేటట్టు చూసుకుంటే ఎగ్ క్వాలిటీ బెటర్ అవుతుంది, అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం తగ్గితే కూడా బెటర్ అవుతుంది. ఇంకొకటి, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ. సో మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత అది వచ్చి ఇంప్లాంట్ అవ్వాల్సింది మన గర్భసంచిలో అనమాట. ఈ గర్భసంచిలో ఉన్న లేయరు ఒక్కొక్కసారి పీసీఓడి పేషెంట్స్కి చాలా థిక్గా ఉండటం జరుగుతుంది అనమాట. ఎందుకంటే బేసికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే. మళ్ళీ అది కూడా ఈ ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ ఉండటము, ఈ P4 అనే హార్మోన్స్ చాలా తక్కువ ఉండటం ఒక్కోసారి జరుగుతుంది చాలా మందిలో. ఈ ఇంప్రాపర్ అనమాట, ఈ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ థిక్నెస్ ఎక్కువ ఉండటం వల్ల మన థిక్నెస్ అనేది 12 mm మ్యాక్సిమం వరకు ఉంటే ఈ గర్భసంచిలో పిండం అనేది ఈజీగా అతుక్కుంటుంది. దానికి మించి ఎక్కువగా థిక్నెస్ ఉంటే ఆ బ్లడ్ సప్లై సరిగ్గా ఉండకపోవటం, దానివల్ల ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఎక్కువ జరుగుతుంది. ఇంకొకటి, పీసీఓడి పేషెంట్స్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒబెసిటీ చాలా మందికి చూస్తాం. లేదు అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇదంతా ఇంటర్లింక్డ్ అనమాట. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, దానివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంది. అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి పేషెంట్స్కి ఎక్కువగా ఒబెసిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైతే పీసీఓడి ఉందో వాళ్ళు ఉన్న వెయిట్ కన్నా ఒక 5-10% ఆఫ్ వెయిట్ రిడక్షన్ జరిగితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ స్ట్రీమ్ లైన్ అవుతాయి అనమాట. 5-10% ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పేషెంట్ 90 kgs ఉందనుకో, దాంట్లో 10% అంటే ఎంత? 9 kgs, లేదంటే 5% అంటే 4.5 kgs అనమాట. ఇంత తగ్గితే వాళ్ళ పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవుతాయి, ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా బెటర్ ఉంటుంది అనమాట. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ పీసీఓడికి అనమాట. అండ్ ఇంకొకటి, డైట్. చాలామంది అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఒకటే అనమాట. ఎక్కువగా కూర్చొని జస్ట్ పని చేసుకోవటము, అటు ఇటు తిరగకుండా. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేస్తే మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నార్మల్ అవుతుంది, మీ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, మీకు ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది మంచిగా, ఎగ్ క్వాలిటీ పెరిగిద్ది. సో దట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్ అవుతుంది అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ కాజెస్ అనమాట పీసీఓడి, అంటే ఎక్కువ కారణాలు పీసీఓడి ఉన్న పేషెంట్స్కి. సో వీటి గురించి ఇంకా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్, దీనికి దానికి ఎట్లా లైఫ్ స్టైల్ మార్చుకుంటే, ఏ ట్యాబ్లెట్స్ తీసుకుంటే నార్మల్ అవుతుందో ఇవన్నీ. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, పీసీఓడి పేషెంట్స్కి థైరాయిడ్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది అనమాట. కంపల్సరీ పీసీఓడి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు
ఈ హార్మోన్ టెస్ట్ చేయించుకొని దాని బేసిస్ మీద మీరు ట్రీట్మెంట్కి ముందుకెళ్తే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బెటర్ ఉంటుంది అనమాట. వీటి గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.